గుడ్ ఈవినింగ్ ఆల్. అసలు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. టుడే ఈజ్ వెరీ గుడ్ డే అని నేను భావిస్తున్నాను ఇక్కడ ఈ స్టేజ్లో, ఈ ప్లేస్లో ఇక్కడ నిలబడి. ఎందుకంటే దీనికి కారణం మన మహా దిగ్గజయాలు అయినటువంటి ముగ్గురు వ్యక్తులు, ఇక్కడ అన్ని రంగాల్లో నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు వచ్చి మన యాడ్ని లాంచ్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకని ఈరోజు గుడ్ డే, మన మైరాన్ హోమ్స్కి పక్కా గుడ్ డే ఈరోజు, చాలా గుడ్ డే. ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా ఈరోజు ఇంత పెద్ద వ్యక్తులు మనల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారు అంటే, దీవిస్తున్నారంటే నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మన లెజెండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి మన అశ్విని దత్ గారు, ఆయన యొక్క దీవెనలతో మన ఇక్కడికి వచ్చి నా యొక్క అభిమానంతో, నా మీద ఉన్న అభిమానంతో నేను పిలవగానే ఇక్కడికి వచ్చి మన యాడ్ని లాంచ్ చేయడానికి ఈరోజు వచ్చారు అంటే నాకు ఇది చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నేను చిన్నప్పటి నుంచి, అంటే నేను పుట్టకముందు సినిమాల్లో స్టార్ట్ అయిన సార్ ప్రొడ్యూసర్గా 50 సంవత్సరాలు చరిత్రని సృష్టించిన ప్రొడ్యూసర్గా సృష్టించారు. నేను పుట్టిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరుగుతూ వచ్చాను. రామారావు గారి నుంచి చిరంజీవి గారు, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కల్కి ప్రభాస్ గారు, వీళ్ళందరి సినిమాల్లోనూ ఒక ప్రత్యేకత ఉంటూ ప్రత్యేకంగా రావడం, ఇలాంటి లెజెండ్ గారు వచ్చి మన ఆయన చేతుల మీద మన యాడ్ లాంచ్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకని ఈరోజు స్పెషల్గా గుడ్ డే అని చెప్తున్నాను మనకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీమోహన్ గారు అంటే నాకు రియల్ ఎస్టేట్లో మహా అభిమానం. ఆయన హీరోగా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను సార్ని. రియల్ ఎస్టేట్ అంటే మురళీమోహన్ గారు అంటే రియల్ ఎస్టేట్ అంటే సినిమా ఫీల్డ్ పక్కన ఉంటే రియల్ ఎస్టేట్లో ఒక హీరో మాకు. హైదరాబాద్లో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ ఒక నమ్మకంలో ఒక నెంబర్ 1, అంటే ఒక సిస్టమాటిక్లో, ఒక పద్ధతిలో చెప్పిన కమిట్మెంట్ అంటే మన మురళీమోహన్ గారు జేబేరి సంస్థ ద్వారా సక్సెస్ఫుల్గా చేస్తుంటే దాన్ని రోల్ మోడల్గా మేము తీసుకొని మేము స్టెప్ బై స్టెప్ సార్, మీ యొక్క స్పీచ్లు యూట్యూబ్లో మీరు చెప్పే మోటివేషన్ స్పీచెస్, అంటే ఇల్లు ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ హౌస్ ఇవ్వాలా అనేది మేము ఒక 10 సార్లన్నా అలాంటి వీడియోలు చూస్తూ పెరుగుతూ అదే పద్ధతిలో రావాలనే ఉద్దేశంతో మేము కూడా సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము సార్. ఇన్ని వేల కోట్ల టర్నోవరు. అలాంటి మహా ఉన్నతమైన వ్యక్తి, 2 రంగాల్లో ఉన్నతమైన వ్యక్తి ఈరోజు మన యాడ్ని లాంచ్ చేస్తున్నారంటే నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మీకు కూడా మరి. ఇంకా నాకు బాగా సన్నిహితులు, నేను ఎప్పుడూ కలుస్తూ సార్ని అడ్వైజెస్ తీసుకుంటూ సినిమాల్లోనే టాప్ మెగా సినిమాలన్నీ ఎంతోమంది హీరోలకి లైఫ్ అంటే ఒక టాప్ పొజిషన్లు ఇచ్చిన వ్యక్తి మన కెఎస్ రామారావు గారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అలాంటి కెఎస్ రామారావు గారు నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారు, యువరాజు గారు ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్ బాగా చేస్తున్నావా, సక్సెస్ఫుల్ అంటే. నా బర్త్డే పార్టీలకు కూడా కొన్నిటికి సార్ వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఆ అభిమానము, ఆయన సోదరులుగా గాను ఆత్మీయులుగాను నన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటారు. అందుకని నాకు అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మరొక యాడ్ని లాంచ్ చేయడం అనేది నేను చాలా మహా అద్భుతంగా భావిస్తున్నాను సార్. మీ యొక్క ముగ్గురు రావడం ఈరోజు మా మైరాన్ సంస్థకే ఒక వాల్యూ సార్. ఈరోజు వాల్యూ, అలాంటి వాల్యూని తెచ్చారు. అది నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి, నేను తిరుపతి నుంచి వచ్చాను, తిరుపతిలో పుట్టి పెరిగి వచ్చాను. ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో మీరు ముగ్గురు మేము పిలవగానే నా మీద ఉన్న అభిమానంతో, ఆత్మీయతతో మీరు వచ్చి ఈరోజు చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అది కానీ ఇంకోటండి, నా రియల్ ఎస్టేటు చరిత్రలో నేను ఈ రంగానికి రావడానికి నా తల్లిదండ్రులు, అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఫౌండేషన్, నాకు ఇచ్చిన ఫ్రీడమ్, వీటన్నిటి వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నానండి. అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. తర్వాత ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటారు. ఆచార్య దేవోభవ అంటే నేను ఎంతోమంది దగ్గర స్టెప్స్ నేర్చుకుంటూ, మన మురళీమోహన్ గారి దగ్గర ఎట్లా నేను రియల్ ఎస్టేట్లో
ఆ, అంటే డైరెక్ట్గా ట్రైనింగ్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఈరోజు ఉన్న సోషల్ మీడియాల ప్రకారం నేను ట్రైనింగ్ అవుతూ ఏకలవ్య మాదిరిగా ట్రైనింగ్ అవుతూ నా మీటింగులు సార్, కొన్ని మీటింగుల్లో నేను ఎన్నో స్టార్ హోటల్లో మీటింగులు కండక్ట్ చేసినాను. మీకు ప్లే చేసి చూపిస్తాను. మీ గురించి శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు వచ్చి శోభన్ బాబు గురించి చెప్తే ఇన్స్పిరేషన్ అని, మేమందరం మురళీమోహన్ గారు మాకు ఇన్స్పిరేషన్ అండి, అలాంటి వాళ్ళు అందరూ ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే 3 భాగాలు సముద్రాలు ఉంటాయి, ఒక భాగం భూమి ఉంటుంది, ఇంత డెవలప్ అవుతుందని అలాంటి మహానుభావులే చెప్పంగా మీరందరూ అలాంటి మిస్ అవ్వద్దు అనే కోణంలో మేము చెప్తూ వచ్చాం సార్. అలాంటి దీనికి మేము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవలతో పాటు ఇంకా మెయిన్ అండి, మన ప్రపంచానికి ఇంత స్టేజ్కి వచ్చిన ప్రపంచానికి అనేది నేను దగ్గర అవ్వాలంటే మీడియా దేవోభవ అని అంటున్నానండి. మీడియా దేవోభవ, మీడియా వాళ్ళు అనేది ఉంటే నేను ప్రపంచానికి దగ్గర అవుతా. ఇదంతా చేసింది ఒక ఎత్తు, కానీ ఇదంతా నేర్చుకోవచ్చు, ఏకలవ్యులుగా నేర్చుకోవచ్చు, ఇంకో విధంగా నేర్చుకోవచ్చు, కానీ మీడియా ద్వారా దగ్గరికి వెళ్తాం చూడండి, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మీడియా మిత్రులందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా నాకు తెలంగాణ, ఆంధ్ర, ఇండియాలో ఎన్నో స్టేట్ల నుంచి వరల్డ్ వైడ్ ఎన్ఆర్ఐస్ ఎంతోమంది కస్టమర్లు నన్ను నమ్మి ట్రస్ట్గా మంచి నమ్మకంతో నేను వెంచర్ వేస్తున్నానంటే సైట్ చూడకుండా కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసేసి అక్కడి నుంచే ట్రాన్స్ఫర్ చేసి, అంటే అంత నమ్మకం ట్రస్ట్తో చేసిన నా వాల్యుబుల్ కస్టమర్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానండి. మరీ ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ నాతోనే, నా కష్టాలు అన్నీ, నా సుఖాలు సంతోషాలు, అంటే ఫుల్ హ్యాపీ మూడ్, కానీ ఏదైనా నీ వెనకే ఉంటాం, దేనికైనా మేము రెడీ అని సేల్స్లో కానీ దేంట్లో కానీ ఉంటారు చూడు. నా మార్కెటింగ్ మిత్రులు, నా మార్కెటింగ్ తమ్ముళ్ళు అందరూ కూడా నాకు నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్యాక్ బోన్ మీరందరూ నాకు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే, మైరాన్ హోమ్ సంస్థ ఇక్కడ ఉంది అంటే మీరే బ్యాక్ బోన్. మీరందరూ అంటే ఈరోజు 2000-3000 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నేను కారణం. అందువల్ల థ్యాంక్ యూ అండి, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ టు వెరీ మచ్. వన్ మోర్, నా రియల్ ఎస్టేట్ చరిత్ర, నేను 15 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 15 సంవత్సరాల్లో నేను ఓన్గా ఎన్నో ప్రాజెక్టులు చేశాను. బిఫోర్ దట్ ఓన్గా 2017 నుంచి మన కంపెనీ జర్నీ స్టార్ట్ అయిందండి. మైరాన్ హోమ్స్ సంస్థ నేను ఓన్గా ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నా ఓన్ ఐడియాస్, ఓన్ థాట్స్, అంటే పార్ట్నర్షిప్తో కాకుండా ఓన్గా చేస్తే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అంటే మనకున్న ఎయిమ్తో ఎలా అయినా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుటికి నేను 17 ప్రాజెక్టులు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నేను కంప్లీట్ చేసిన. ఫామ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్, అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ అన్నీ చేసాం. ఎన్నో విల్లాస్ కంప్లీట్ చేసాం. వీటన్నిటిలోనూ నా కస్టమర్లు మనకు తోడుండి వాళ్ళందరూ కొన్న వాళ్ళందరికీ ఈరోజు 1 to 2, 3, 4 టైమ్స్ రెట్టింపు జరిగిందండి. అంత రెట్టింపైన కస్టమర్ల వల్లనే ఈరోజు మేము ఈ స్టేజ్కి ఇక్కడ ఈరోజు మీడియా ముందుకి రావడానికి కారణం అదేనండి. ఎందుకంటే కస్టమర్లు తన మన యాంకర్ గారు మంజుషా గారు చెప్పినట్టు తన వాళ్ళు అంటే టాకిటివ్గా, అంటే మాటలతో, రెఫరెల్స్తో, ఇదిగో నేను కొన్నాను, వాళ్ళు మంచి కంపెనీ, మీరు కొనండి అని అలా చెప్తూ మా కంపెనీ ఈరోజు ఏ యాడ్, ఎలాంటి ప్రమోషన్ లేకుండా మన కంపెనీ ఇంత స్టేజ్కి వచ్చింది. అందుకని ఒకసారి నేను ఆలోచించాను. నా కోర్ కమిటీ, నా మిత్రులు సుధాకర్ గారు, ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అందరూ కలిసి సార్ మనము ఇలాంటిది, నాగేంద్ర గారు వీళ్ళందరూ కలిసి మనం ఇలా కాదండి, ఇంకా దగ్గరికి వెళ్ళాలా, ప్రపంచానికి మన సేవా కార్యక్రమాలన్నీ, అంటే మీన్స్ అందరికీ దగ్గరగా మనం ఇవ్వాలి, ప్రైజ్ లిస్టులు అన్నిట్లో, అంటే దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలా అనేదంటే మీడియాకి వెళ్ళాలి. మీడియాకి వెళ్ళాలంటే ఏం చేయాలి, మంచి కాన్సెప్ట్ వినాలి. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే నేను ఒక ఆలోచించాను, డిఫరెంట్ కాన్సెప్ట్లు చెప్తూ వచ్చారు. ఏది కొంతమంది డైరెక్టర్లు అందరూ విందామని స్టార్ట్ చేస్తే నేను ఒక కాన్సెప్ట్ ఆలోచించానండి అని నేను యమునా కిషోర్ గారిని, ఆయన యాడ్స్లో నెంబర్ 1 డైరెక్టర్ అని నేను కాదు అందరికీ తెలుసు కాబట్టి ఆయన్ని పిలిపించి, యమునా కిషోర్ గారు, ఇది నాకు కస్టమర్లు
రోజు నేను ఎవ్రీ డే ఒక 50 కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటా, ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ వచ్చి చాలామంది నాతో ఎలా షేర్ చేసుకుంటారంటే, తల్లిదండ్రులు వస్తారండి, పిల్లలు వస్తారు. మా నాన్న సార్ ఆ రోజు గచ్చిబౌలిలో అసలు 3,000 రూపాయలు అంటే సార్ గజం, ఆ రోజు కొనలేకపోయాడు సార్. ఈరోజు ఇప్పుడు ఏడు కొనిస్తున్నాడు సార్ మాకు. మేము చాలా మిస్ అయినాం సార్. ఆ రోజు కొని ఉంటే ఈరోజు ₹1,00,000 సార్, ఇప్పుడు ఎక్కడ కొనగలుగుతాం సార్ మేము అంటుంటారు. అంటే శంకరపల్లి దగ్గర కొనేటప్పుడు అలా కొండాపూరు, గచ్చిబౌలి, తెల్లాపూరు అన్ని ఏరియాలని ఇలా రివ్యూస్, సార్ ఆడు 3,000 ఉండింది నేను కొనలేకపోయినాను, ఇక్కడ 5,000 ఉండింది కొనలేకపోయినా, ఈరోజు 1,00,000 అయిపోయింది, 50,000 అయిపోయింది, 80,000 అయిపోయింది. అంటే ఇలా చెప్తూ వస్తున్నారు. అంటే దీన్ని మెసేజ్ ఓరియంటెడ్గా మనం యాడ్స్ రూపంలో ఎలా వెళ్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో నేను యమునా కిషోర్ గారిని కలిశాను. యమునా కిషోర్ గారికి చెప్తాను, ఆయన మంచిగా అద్భుతంగా ఒక స్క్రిప్ట్ని డిజైన్ చేసి స్టార్ట్ చేద్దాం సార్ అన్నారు. ఎవరు దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి కదా అంటే, ఎందుకు సార్ మీరే చేయండి, మీరు ఎంత ఓపెన్గా పద్ధతిగా ఇంత జెన్యూన్గా చెప్తున్నారు, జెన్యూన్గా వచ్చారు, జెన్యూన్గా ఎదిగారు, ఆ జెన్యూనిటీ మీలోనే కనపడుతుంది, మీరే చెప్పండి సార్, ఖచ్చితంగా మీరు యాడ్ షూట్ చేయండి, మేము భరోసా ఇస్తున్నాం, డెఫినెట్గా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారని చెప్పారు. అదే మాదిరిగా యాడ్ రిలీజ్ చేయబోతున్నాం మన పెద్దవాళ్ళ చేతుల మీదుగా. రేపు యాడ్ రిలీజ్ అయిన తర్వాత మీ రెస్పాన్స్, మీ బ్లెస్సింగ్స్, మీ యొక్క సపోర్ట్తో, మీ యొక్క రిసీవింగ్తో ఎలా ఉంటుంది అనేది మీ ద్వారా నేను తెలుసుకోవాలని ఉన్నానండి. ఇలాంటిది ఇంకా మా ప్రాజెక్ట్స్ అనేది ఇప్పుడు మంజుష గారు చెప్పారు ఆల్రెడీ. దిస్ మంత్ 25th అండ్ August 25th వీఆర్ ప్లానింగ్ టు లాంచింగ్ 150+ ఏకర్స్. దాంట్లో ఫస్ట్ ఫేజ్ లాంచ్ అవుతున్నాం, రెరా వచ్చేసింది, అద్భుతంగా గ్రాండ్ లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 14 ఎకరాల్లో వీరా అడ్వెంచర్ పార్క్, మైరాన్ మార్వెల్ అనే రిసార్ట్, 5 స్టార్ రిసార్ట్, ఎడిఫైస్ ఆర్కిటెక్ట్, బాంబే ఆర్కిటెక్ట్, వాళ్ళందరూ కూడా టోటల్ ఆర్కిటెక్ట్ అంతా 5 స్టార్ హోటల్కే డిజైన్ చేశారు. వాళ్ళతో డిజైన్స్ జరుగుతుంది. మనం చేవెళ్ళ, మన్నిగూడ ప్రాంతంలో అది అద్భుతంగా రాబోతుంది. అక్కడ దాన్ని లాంచ్ చేయబోతున్నాం. మొన్నే సీఎం గారు అనౌన్స్ చేశారు, వికారాబాద్ ఏరియాని ఎంత బాగా డెవలప్ చేస్తున్నామని. నాట్ ఓన్లీ వికారాబాద్, హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఆయన మన ఫారెన్ పోయి కూడా ఫండ్స్ తీసుకొచ్చారు. మన గవర్నమెంట్ కూడా మన రియల్ ఎస్టేట్ ఎదగడానికి చాలా సపోర్ట్ చేస్తుంది, ఇంకా సపోర్ట్ చేస్తుంది. అన్నీ వరల్డ్ వైడ్లోనే మంది 564 ప్లేస్లో, అంటే 564 ప్లేస్లో రియల్ ఎస్టేట్ రంగంలో మంది ఉంది. ఇండియాలో 3rd ప్లేస్లో హైదరాబాద్ ఉంది, ఇంకా నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకొస్తారు. అలాంటి గవర్నమెంట్ దగ్గర మనం ఈరోజు ఇన్ని పెద్ద ప్రాజెక్టులు చేయబోతున్నాం. అందుకని ఫ్యూచర్ నెక్స్ట్ సెప్టెంబర్ 8th రోజు మేము దిగ్వాల్లో 25 ఏకర్స్ ఆన్ హైవే ఫేసింగ్ లాంచ్ చేయబోతున్నామండి. ఇది 8th రోజు లాంచింగ్. నెక్స్ట్ వితిన్ షార్ట్లీ కపుల్ ఆఫ్ మంత్స్లో మేము శంకరపల్లిలో నెంబర్ 1 ప్రీమియం ప్రాజెక్ట్ గేట్వే ఆఫ్ వెంచర్ మందే అవుతుంది. అలాంటి పెద్ద ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద హైదరాబాద్లో మనం ఎన్నో మాల్ చెప్తుంటారు బిగ్గెస్ట్ అని, మంది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్. 8 స్క్రీన్స్తో మనం త్వరలోనే కపుల్ ఆఫ్ మంత్స్లోనే వీఆర్ ప్లానింగ్ టు లాంచింగ్. దాంతో మనది ఒక ఐకాన్, మన మైరాన్కి అనేదే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా అన్ని హైవేలకి నేను వేయాలి. మా మార్కెటింగ్ సపోర్ట్, మా కస్టమర్ల సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మేము మీకు ఇచ్చిన కమిట్మెంట్, పద్ధతి, లీగల్గా డెవలప్మెంట్ అన్ని విషయాల్లో మేము ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యాడ్ని మీరందరూ రిసీవ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి వన్స్ అగైన్ మా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ముగ్గురికి, మా త్రిమూర్తులు ముగ్గురికి థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ నేను శిరస్సు వహించి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ యువరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గెస్ట్లని వెల్కమ్ చేసి మైరాన్ హోమ్స్కి సంబంధించిన మరెన్నో విశేషాలు తెలియజేసినందుకు సిఎండి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో థ్యాంక్స్ తెలియజేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన బోల్డ్ అని ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ ఉంటే అబ్బా మనం కూడా ఇంకా ఇన్వెస్ట్ చేసేయాలి అని ఒక ఊపు వచ్చేస్తుంది. సో నాకు